వినయంతో, విధేయతతో, భయభక్తులతో మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. ఇతివృత్తం మనకు తెలిసిందే, కానీ ధ్యానించడం మాత్రం మొదటిసారి ధ్యానిస్తున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రతి ధ్యానంలోంచి మనం హితవు పొందాల్సిందే. ప్రతి ధ్యానం యొక్క ఉద్దేశము దేవుని మాట మనల్ని దిద్దుబాటు చేయటానికే. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాట మనల్ని దిద్దుబాటు చేయటం కొరకే దేవుని మాట వెల్లడయ్యేది, ప్రకటించబడేది. అలా కానప్పుడు మనం దేవుని సన్నిధిలో గడిపే సమయం వ్యర్థం కదా. సో జాగ్రత్తగా దిద్దుబాటును కోరుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని మాటలు విందాం. ఆదికాండము 16వ అధ్యాయంలో 13వ వచనంలో, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వారిని నేనెక్కడ చూచి తిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. చాలు. ఇక్కడ హాగరు, అబ్రహాము భార్య అయిన శారాయి దాసి అయిన హాగరు గూర్చినటువంటి జీవిత సంభవంలో ఉన్నటువంటి ఒక అనుభవం. ఈ అనుభవాన్ని మనందరం కూడా వ్యక్తిగతంగా అన్వయించుకొనవలసిన సంగతులు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. మనం పరిశుద్ధాత్ముని గద్దింపుకు, పరిశుద్ధాత్ముని హితవు హెచ్చరికకు మనం అంగీకరించాలి. పరిపూర్ణంగా అంగీకరించినప్పుడు ఆ మాట ద్వారా మనము దిద్దుబాటు కలిగి ఉంటాం. జాగ్రత్తగా విందాం. ఇక్కడ చూస్తే 16వ అధ్యాయం ఆరంభంలో చూసినప్పుడు అబ్రహాముకు సంతానం కలగకపోతున్నప్పుడు, ఎప్పుడైనా సంతానం కలగనప్పుడు దేవుని కొరకు ఎదురు చూడాల్సింది పోయి శారాయి సలహా ఇచ్చింది అబ్రహాముకి. దేవుణ్ణి అడిగి, ప్రభువా ఏం చేయమంటావని అడిగితే బాగుండేది. అలా అడగకుండా శారాయి సొంత జ్ఞానంతో సలహా ఇచ్చింది, అబ్రహాముకు సలహా ఇచ్చింది. అయ్యా, నువ్వు ఆ దాసితో పోతే సంతానం కలుగుతుందేమో అని. దేవుని చిత్తమయ్యి ఉంటే అది వేరుగా ఉండేది, అది కాదు. అయితే అలా చేశారు. చేసిన తర్వాత దాసి అయిన హాగరుకు ఇష్మాయేలు పుట్టాడు. పుట్టేసరికి దాసి అయిన హాగరు మనసు మారిపోయింది. ఒకసారి చదవండి. దాసి అయిన హాగరు మనసు మారిపోయింది. 4వ వచనం దగ్గర నుంచి చదవండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి అయినని తెలుసుకొనినప్పుడు, అది గర్భవతినైనదని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. తన యజమానురాలు తన దృష్టికి ఏమైపోయిందంట? నీచమైనది అయిపోయిందంట. ఆ మాట గమనించారా? నీచమైనది అంటే అసహించుకోవటం మొదలుపెట్టింది అన్నమాట. ఎప్పుడు అసహించుకోవటం మొదలుపెట్టిందంటే, నీకు లేనిది నాకుంది, నీకు కలగని భాగ్యం నాకు కలిగింది, నీకు అందనటువంటి ఆధిక్యత నాకు అందింది, నువ్వే ఇచ్చావుగా అవకాశం అనేటటువంటి ధోరణిలో హాగరు యజమానురాలి పైన గర్వించి నీచంగా చూడటం ప్రారంభించింది. ఆ తర్వాత చూసినప్పుడు 5వ వచనం, అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును. బాగా మాట్లాడతారు కదా ఆడవాళ్ళు. ఉసురు అంటే అర్థం ఏంటి? ఊపిరి, ప్రాణం. ఉసురంటే ఊపిరి, ప్రాణం. నా ఉసురు నీకు తగులుద్ది అంటే నా శాపం నీకు తగులుద్ది, నా బాధ నీకు నష్టం కలిగిస్తుంది అంటూ, నేనే నా దాసిని నీ కౌగిటకిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. నాకును నీకు, అబ్రాహాముతో అంటుందన్నమాట. నీకు నాకు యెహోవా దేవుడు న్యాయం తీర్చాలంటే ఏం జరగాలి? మన ఇద్దరి మధ్యలో ఆవిడ ఉండకూడదు అని శారాయి. పిల్లను కనమని చెప్పింది ఎవరు? శారాయి. దాసితో సాంగత్యం కలిగి ఉండని చెప్పింది ఎవరు? శారాయి. ఇప్పుడు ఆవిడ నెత్తి మీద కళ్ళు వచ్చేసరికి మళ్ళా అంటుంది, నా ఉసురు నీకు తగులుద్ది. ఇదిగో అబ్రహాం గారు, ఏమండి హస్బెండ్,
ఏం చేయాలంటే నీకు నాకు మధ్య దేవుడే ఇప్పుడు తీర్పు తీర్చాలి. అంటే నిర్ణయాలు చెప్పేదేమో మనుషులా, నష్టం కలిగినప్పుడు తీర్పు తీర్చాల్సిందేమో దేవుడా. ఏంటిది? ఏ న్యాయం ఇది? అయితే గమనించండి, ఇక్కడ మనకు నేర్చుకోవలసిన గొప్ప సంగతి ఏంటంటే మనుషుల మనస్తత్వాలు కొన్నిసార్లు సానుకూలంగా, కొన్నిసార్లు వ్యతిరేకంగా, కొన్నిసార్లు మేలు కోరేవిగా, కొన్ని శాపం పెట్టేవిగా, కొన్ని నష్టం కలిగించేవిగా, కొన్ని ప్రయోజనం కలిగించేవిగా, మరికొన్ని దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేటట్లు జరిగినా, ఎంతటి పరిస్థితులైనా సరే ఆ అవిధేయులైన వారు కష్టం పడుతుంటే, ఆ అవిధేయులైన వారు ఇబ్బందులు పడుతుంటే కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు. గర్వించినప్పటికీ దేవుని తీర్పు అబ్రహాముకు శారాకు మధ్య జరగాలి కాబట్టి వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే శారాను పుట్టిన బిడ్డను చదవండి ఒకసారి. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానుడైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానను. చదవండి. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దాసితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని. హాగరు గర్విష్ఠురాలైపోయి యజమానురాలిని నీచంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని దూత దీవిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిది వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చాలండి. తాను వ్యతిరేకిగా ప్రవర్తించినప్పటికీ కూడా ఈ వచనాల ఆధారంగా మనం చూసినప్పుడు దేవుని దూత దీవించిన విధానాన్ని చూసి, దేవుని దూత తనకున్న మనస్సును, తన నెగిటివ్ యాటిట్యూడ్ని, అంటే వ్యతిరేక గుణాలను పట్టించుకోకుండా దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడంటే ఆ మాటలు మనం చదివితే లెక్కింప వీలు లేనంత విస్తారమగును. 10వ వచనం చివరిలో లెక్కింప శక్యము కానీ. ఇదే దీవెన అబ్రహాము కూడా ఇచ్చారు దేవుడు, వాగ్దానపూర్వకమైన దీవెన. ఆకాశాన్ని చూడయా అబ్రహాము, నక్షత్రాలు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేము. భూమి చూడు, ఇసుక చూడు అంటే ఇసుక రేణువు లెక్క పెట్టలేము. అంతగా నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ దూత హాగరుతో కూడా అదే మాట చెప్తున్నారు. ఏమంటే విస్తారం, లెక్కింప శక్యము కానంత విస్తారముగా నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింప చేస్తాను. అక్కడ ఆ దీవెనను చూసిన తర్వాత తాను చెప్తున్న మాట, నేను చూచుచున్న దేవుడవు నీవే అని దేవునికి పేరు పెట్టిందంట ఆవిడ. దేవునికి ఉన్న ప్రతి పేరు ఆయా వ్యక్తుల జీవితాల్లో జరిగినటువంటి మేలులను బట్టి, పొందిన మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి వాళ్ళు దేవుని గుణాలను బట్టి పేర్లు పెట్టుకుంటూ పిలిచేవారు. ఎల్ షద్దా, ఎలోహిం, రాఫా, ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటూ క్రమంలో ఈరోజు హాగరు దేవునికి పెట్టిన పేరు ఏంటంటే యెహోవా రోయి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే యెహోవా రోయి అంటే చూచుచున్న దేవుడు. ఈరోజు మన ధ్యానాంశం అది. హాగరును చూచిన దేవుడు అవిధేయురాలుగా ఉన్నప్పటికీ, అబ్రాహాముకు తండ్రి హోదాను తీసుకొచ్చి పెట్టినటువంటిదిగా హాగరుగా ఉన్నప్పటికీ, తనలో యజమానురాలిపై కలిగినటువంటి ఆ దుష్ట స్వభావాన్ని బట్టి తను శపించబడి తరమబడాలి ఎక్కడికో. కానీ తనున్న స్థితిని దేవుడు చూచాడు. తనున్న దీనస్థితిని ప్రభు చూశారు. చూసి ఆవిడని దీవించాడు, ఆవిడ సంతతిని దీవించాడు. ఆ దీవించినప్పుడు ఆవిడ ఆ దేవుని గొప్ప గుణాలను గ్రహించినదై అంటుందన్నమాట,
నీవు చూచుచున్న దేవుడవు అని ఆయనకి యెహోవా రోయి అని పేరు పెట్టింది. ఆ నీటి ఊటను చూచినటువంటి ఆ స్థలానికి కూడా ఏం పేరు పెట్టిందంటే బేర్ లెహాయి రోయి అని పేరు పెట్టింది. అంటే చూచుచున్న సజీవుని బావి. చూచుచున్న, అక్కడ ఫుట్ నోట్లో కనబడుతుంది ఆ మాట, అర్థం మూల భాషలో ఉన్న అర్థం. చూచుచున్న, నన్ను చూచుచున్న సజీవుని బావి. దేవుడు సజీవుడని గుర్తించింది. దేవుడు అవిధేయులను కూడా ప్రేమిస్తాడని, ఆదరిస్తాడని, ఆదుకుంటాడని గ్రహించింది. ఈరోజు మన ధ్యానాంశం యెహోవా రోయి, అనగా చూచుచున్న దేవుడు. దేవుడు చూచుచున్న దేవుడు అనే కోణంలో మనం ఆలోచించినప్పుడు దేవుడు ఏ ఏ విషయాలు చూస్తారు అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. చెప్పండి, దేన్ని చూస్తాడు? దేవుడు మన హృదయాలను చూస్తాడు. రెండవది, దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు. దేవుడు మన కన్నీళ్ళు మొట్టమొదటి చెప్పండి అందరూ, దేవుడు దేన్ని చూస్తాడు? చూచుచున్న దేవుడు, కళ్ళున్న దేవుడు, గ్రహించే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూచుచున్న దేవునిగా. చూచేశాడు కాదు భూతకాలం, చూస్తాడు కాదు భవిష్యత్తు కాదు, చూచుచున్న దేవుడు. వర్తమానములో నీ జీవన గమనంలో నిన్ను చూస్తున్న దేవుడు. మొట్టమొదట హృదయాలను చూచే దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు కూడా జాగ్రత్తగా వింటున్నారు, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చూచుచున్న దేవునిగా హృదయాలను చూస్తాడు. రెండవది ఏం చూస్తాడంటే మన కన్నీళ్లను చూస్తాడు. నాకు ఆప్తులన్న వాళ్ళు, బాగా ప్రేమించిన వాళ్ళు, బాధ్యతగా మోసి నన్ను ఏమేమైతే నాకు మేలులు చేస్తూ వచ్చారో వాళ్ళందరూ తొందరగా చచ్చిపోయి వెళ్ళిపోయారు. నా ప్రతి కష్టంలో కూడా వాళ్ళందరూ గుర్తొస్తారు. నా కోసం అవమానం పడ్డ వాళ్ళు కూడా గుర్తొస్తారు. వచ్చినప్పుడు ఎవరూ లేరు, నాకు యెహోవా తండ్రి గుర్తొస్తాడు. అప్పుడు ఆయన నా కన్నీళ్లు తురుస్తాడు. అందుకని నా ప్రతి పాటలో రాసినా మళ్ళీ అదే రాస్తున్నా నేను. వందనంలో మా ప్రతి బాష్ప బిందువును తుడువగా మా ప్రాణం వేచెనయ. ప్రతి కన్నీటి బిందువును ఆయన తుడుస్తాడు. ప్రకటన పుస్తకంలో రాయబడుతుంది, ప్రతి వారి కన్నీటి, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. రెండవది, నీ కన్నీళ్లను చూస్తాడు. డెస్పరేట్ పరిస్థితులు ఉంటాయి, కొన్ని అతి ఆవశ్యకమైన పరిస్థితులు, తప్పించుకోలేని పరిస్థితులు, ఆ శ్రమ గుండా, ఆ కష్టం గుండా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనే పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. అలా ఎదురవుతున్నప్పుడు టెన్షన్ పడద్దు, ఒత్తిడి పడద్దు. ఎవరు పడతారు అలాంటి ఒత్తిడి అంటే? దేవుడు లేని వాడు పడతారు. హాగరు యెహోవా దేవుణ్ణి దేవునిగా గుర్తించింది. నన్ను చూచుచున్నటువంటి సజీవుని బావి అని పేరు పెట్టింది దానికి. నిజంగా హాగరు చాలా తెలివైందండి. ఆ సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించిన కారణాన ఈ రోజున వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆయిల్ బావుల చేత. ఆయిల్ బావులతో, ఆయిల్ నిక్షేపాలతో వాళ్ళు ప్రపంచాన్ని శాసించే పరిస్థితికి వచ్చారు. కొన్నిసార్లు గమనిస్తే ఎక్కడో అక్కడ ఏదైనా తేడా జరిగితే ఇక్కడ మన దగ్గర పెట్రోల్ పెరిగిపోతుంది, డీజిల్ పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతుంది. కారణం ఏంటి తెలుసా? దేవుడు వారిని ఆశీర్వదించాడు. గొప్ప దేవుణ్ణి గుర్తించడం గొప్ప సంగతి. యజమానురాలు మీద మానవ సహజంగా ఒక మన భాషలో చెప్పాలంటే గొడ్డుమోతుతనం అనే దాన్ని ఆ అబ్రహాము నుంచి తీసివేసింది. సంతాన హీనులు అనేటటువంటి దాన్ని తీసివేసిన ఘనత ఎవరికి కలిగిందంటే హాగరుకే కలిగింది. మానవ సహజంగా కొంచెం గర్వించింది, కానీ హాగరు స్థితిని గమనించిన దేవుడు విడిచిపెట్ల. దూత అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు నిన్ను, నీ సంతానాన్ని నువ్వు ఊహించనంతగా విస్తరింపజేస్తాడు, దిగులు పడొద్దన్నాడు. ఎడారిలో బావులు సృష్టించగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగి 2వ విభాగం ధ్యానించినప్పుడు చెప్పుకున్నామే, ఏంటది? ఆయన
కాలములను సమయములను తన ఆధీనములో ఉంచుకొని సృష్టి స్థితి లయకారకుడిగా అన్నట్లుగా సృష్టించువానిగా, పాలించువానిగా, మొత్తమును క్రొత్తగా నిర్మించువానిగా ఆ దేవాది దేవుడు సార్వభౌముడు కనుక ఆ సార్వభౌముడు మన హృదయాలను చూస్తాడు, మన కన్నీళ్లను చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు. ఇంకొకటి మూడవది ఏంటంటే మన విశ్వాసాన్ని చూస్తాడు. మొదటిది హృదయాలను చూచే దేవుడు, రెండవది కన్నీళ్లను చూచే దేవుడు, మూడవది విశ్వాసాన్ని చూచే దేవుడు. ఇంకొకటి తెలుసా, మనం ధ్యానించినప్పుడు కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు తన క్యాలెండర్ చొప్పున నడిపిస్తాడు మనల్ని. మన క్యాలెండర్లు మనం సృష్టించుకొని మనం నడుస్తూ ఉన్నామే కానీ దేవుడు తన క్యాలెండర్ చొప్పున, తన కాల పరిమితుల చొప్పున, తను నిర్ణయించిన చొప్పున మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన భవిష్యత్తును కూడా చూచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయాన్ని మాత్రమే కాదు, మన కన్నీటిని మాత్రమే కాదు, మన విశ్వాసాన్ని మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా చూచేవాడు మన దేవుడు. భవిష్యత్తును చూడటం అంటే నువ్వు ఏం కాబోతున్నావు నీకు నాకు తెలియదు, ఆయనకు తెలుసు. అట్లాంటప్పుడు ఆయన అడగాలి, ప్రభువా నా భవిష్యత్తు నాకు తెలియదు ప్రభువా, నా భవిష్యత్తు ఏంటో నువ్వు నాకు చెప్పు. తల్లిదండ్రులారా, నేను ఎప్పుడు ప్రార్థన చేసి మీకు చెప్తూ ఉంటా, మీ పిల్లల భవిష్యత్తు ఏంటో నీకు తెలుసా? నాకు తెలుసా మీ పిల్లల భవిష్యత్తు? మీ భవిష్యత్తు నాకు తెలుసా? మనకు తెలియదు. ఆయన సార్వభౌముడు, మహాజ్ఞాని, అనంతజ్ఞాని. కాబట్టి మనం ఏమనాలంటే, ప్రభువా నా జీవితంపై నీ ఉద్దేశం ఏంటో చెప్పు, నా జీవితంపై నా భవిష్యత్తు ఏంటో నువ్వు చెప్పు ప్రభువా. అదేవిధంగా నా బిడ్డల భవిష్యత్తు ఏంటో చెప్పు ప్రభువా. మాకు అందుకనే మా బిడ్డలైన వారందరినీ బాప్తీసం ఇప్పించి దేవుని చేతులు పెట్టేశాం. ఆయనే వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించి ఆ భవిష్యత్తు వైపు వాళ్ళని అభివృద్ధిపరచి ఒక ఉన్నత స్థానంలో నిలబెడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు కొరకు దేవునికి మన బిడ్డలను అప్పగించేయాలి. ఆయనకు తెలుసు, ఆయనకు మాత్రమే తెలుసు నీ భవిష్యత్తు ఏంటో, నా భవిష్యత్తు ఏంటో. పిండముగా రూపింపబడినప్పుడే మన భవిష్యత్తును ఎరిగినవాడు, మన అంతము నెరిగినవాడు మన దేవుడు. విజయ్ కుమార్ అన్నయ్య గారు నా బిడ్డలకు మీరు బాప్తీసం ఇవ్వాలి. ఇస్తామండి. ఎందుకు అలా? ఎందుకు చెప్పండి? మన బిడ్డలకు భూమి మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్రత లేదు, క్షేమం లేదు, ఆరోగ్యం లేదు. మా బిడ్డలను వేరే దేశాలకు పంపించాము, వేరే స్టేట్లకు పంపిస్తాం. మన దేశంలో నెలలు దూరం ఉంటుంది, ఎడబాటు ఉంటుంది. కానీ ఒకటే ధైర్యం, నా బిడ్డ భవిష్యత్తు దేవునికి తెలుసు, ఆయనే ఎరిగినవాడు, నన్ను చూస్తున్న దేవుడు నా భవిష్యత్తును కూడా చూచేటటువంటి వాడు. ఎల్రోయి అంటే చూచుచున్న దేవుడు. ఎల్రోయి అనే అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు, అరణ్యపు అనుభవాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు. అరణ్యము వంటి శ్రమలు వచ్చినప్పుడు విడిచిపెట్టడు, శోధనలు వచ్చినప్పుడు విడిచిపెట్టడు, నేను భరించలేనేమో అనిపించే కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. నీ పక్కనే ఉంటారు ఆయన, నీ పక్కనే ఉంటారు. తన బిడ్డగా నిన్ను ఆ కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోడు ఆయన. వెంటనే ఆ కష్టం నుంచి తీసుకొస్తాడు, ఆ కష్టం నుంచి విడిపిస్తాడు. అందుకని ఈ ఎల్రోయి అనేటటువంటి విషయాన్ని ధ్యానిస్తున్న సందర్భంలో మనం నేర్చుకునేటటువంటి ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, దేవునికి నువ్వు తెలుసు, దేవునికి నీ పేరు తెలుసు, దేవునికి నీ పేరు తెలుసు, దేవునికి నీ పరిస్థితి తెలుసు. చాలామంది అనుకుంటారు యెహోవా అనే ఆయన దేవుడే కాదు, యేసుక్రీస్తు దేవుడే కాదంటారు. చాలామందికి దేవుడి పేరు తెలియదు. ఒక సత్యం తెలుసా, దేవునికి మన పేరు తెలుసు. నువ్వు బిడ్డకు పేరు పెట్టక మునిపే ఆడి పేరేంటో దేవునికి తెలుసు. నీ బిడ్డకు పేరు పెట్టడానికి 24 ఎదుగుతావే, ఆ పేరు దేవుడు నీకు ఇస్తేనే ఆ పేరు నువ్వు పెడుతున్నావు. అందుకని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడి భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, టీనేజర్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద దేవునికి ఒక భవిష్యత్తు ఉంది. వీరి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి తెలుసా యవనస్తులు, దేవునికి నా పేరు తెలుసు, దేవునికి నా పేరు తెలుసు. మన దేశాన్ని పాలించేటటువంటి అగ్రశ్రేణి నాయకుడు ఎవరైనా ఉంటే ఎవరంటే ఆయన రాష్ట్రపతి.
తర్వాత ప్రధానమంత్రి పేరు దేశంలో ఉన్న అందరికీ తెలుసు. ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి మరీ ఎక్కువ తెలుసు. కానీ ప్రధానమంత్రికి మణిప్రకాష్ తెలుసా? రాష్ట్రపతికి తెలుసా? ద్రౌపది ముర్ముకి తెలుసా? ఆవిడేనా? తప్పు చెప్పాను, తెలీదు. నాకు తెలుసు ఆవిడ పేర్లు, వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళకి నా పేరు. మనుషుల గురించే ఇలా కదా. దేవునికి ఈ ప్రపంచంలో 750 కోట్ల 750 కోట్ల మంది ఉన్నారు ప్రపంచం ఉన్నారు కదా. అందరి పేర్లు తెలుసు ఆయనకి. అందుకు ఆయన మహాజ్ఞాని. దేవుని జ్ఞానాన్ని మనుష్య జ్ఞానాన్ని కంపేర్ చేస్తూ గొట్టిపాటి గారు ఒక పాట రాశారు, మనందరూ తెలుసు. ఏంటది? అనంత జ్ఞాని నీకు, అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. ఎలా సాధ్యమైంది ఇది? మహాజ్ఞాని, అనంతజ్ఞాని కాబట్టి మన పేర్లు తెలుసు ఆయనకి. రెండవది మన పరిస్థితులు తెలుసు. ఇంకొకటి ఏమన్నాడు దావీదు భక్తుడు అన్నాడు 56వ కీర్తనలో 8వ వచనంలో అంటాడు, నా కన్నీటి నువ్వు లెక్క పెట్టేశావు ప్రభువా, నీ కవిలిలో వాటన్నిటిని కూడా దాచిపెట్టేశావు, నీ బుడ్డిలో దాచిపెట్టావు వాటన్నిటిని కూడా. నేను ఎన్ని కన్నీళ్ళు విడిచానో, ఎన్ని చుక్కలు విడిచానో అవన్నీ నీకు లెక్క ఉన్నది. అంటే మన కన్నీరు ఆయనకు తెలుసు. మన కన్నీటిని చూస్తున్నాడు. మన పేరు తెలుసు, మన పరిస్థితులు తెలుసు. తన తిత్తిలో దాచిపెడతాడు మన కన్నీటిని. ఒక ప్రశ్న వేసుకొని నెక్స్ట్ పాయింట్కి వెళదాం. ఆ పాయింట్ ఏంటంటే, నీ బ్యాంకులో, నీ సంబంధించిన దేవుడు దాచిన బ్యాంకులో, ఆ బుడ్డిలో నీ తాలూకు కన్నీళ్ళు ఎన్నున్నాయి? దేవుడు తుడిచిన కన్నీళ్ళు ఎన్నున్నాయి? ఎన్ని సందర్భాలు ఉన్నాయి అనే ఆలోచన విశ్వాస చేసుకుంటున్న ప్రతిసారి దేవునితో సహవాసం దూరం అయిందా దగ్గరైందా అర్థమైపోతూ ఉంటుంది. దేవునితో నువ్వు ఎంత సన్నిహితంగా ఉంటావో నీ ప్రతి సమస్యను దేవుని మీద పెట్టేస్తావు కాబట్టి దేవుని దగ్గర నుంచి నీకు ఆదరణ లభిస్తుంది. కన్నీరు తుడుస్తారు, నీ కన్నీటిని లెక్క పెడతారు దేవుడు, చూస్తున్న దేవుడు. ఇంకొక నెక్స్ట్ విషయం ఏంటంటే, ఎల్రోయి దేవుడు, దేవునికి నీ పేరు తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ కన్నీరుని లెక్క పెడతాడు ఆయన తన బుడ్డిలో దాన్ని దాచిపెడతాడు. రెండవది ఏంటంటే, గొప్ప సంగతి ఏంటంటే, మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు చూస్తూ ఉంటాడు కానీ వెంటనే తీర్పు చేయడు. ఆయన వెంటనే తీర్పు చెప్పడు, తీర్పు చేయడు. మనమైతే మనం ఎట్లా ఉంటాం? ఏదైనా ఒకటి జరిగితే వెంటనే జరిగిపోవాలి, లేట్ అవ్వకూడదు, తీర్పు చేసేయాలి. పలానా వాడు కొట్టాడు, మీ అబ్బాయి వచ్చి చెప్పాడు, మన కొట్టాడు, వెంటనే వెళ్ళిపోవాలి. మిమ్మల్ని గొప్పగా చెప్పడం కాదు, మా అమ్మగారు కూడా పుచ్చిపల్లి టీచర్ ఉండేది. ఈ కప్పలబడిలో పుచ్చిపల్లి టీచర్ ఉండేది. ఆవిడ పేరు పుచ్చిపల్లి టీచర్ ఎందుకు పెట్టామంటే ఆవిడ పేరు తెలియదు ఇప్పటి వరకు. పళ్ళని పుచ్చిపోయి ఉండేది, చాలా కోపిష్ఠురాలు. ఇంత లావు నల్లటి లాఠీకర్ర తీసుకొని నా వేళ్ళని పగలగొట్టేసింది ఆవిడ. ఎక్కాలు చెప్పలేదని, ఎట్లాగా కింద నుంచి పైకి చెప్పాలని. ఎన్నో ఎక్కం, 12వ ఎక్కం, 9వ ఎక్కం, ఇట్లాంటి ఎక్కాలు కింద నుంచి పైకి. 199, 218, 327 ఇట్లా కాదు, 20 నుంచి చెప్పుకోవాలి డిసెండింగ్ ఆర్డర్లో. చెప్పకపోతే ఏళ్ళు పగల కొట్టేసేది. ఒకరోజు భయంకరంగా కొట్టింది మా అమ్మగారు. విత్ ఇన్ సెకండ్స్ ఆవిడ కంటే పెద్ద నోరు ఎవరు? మా అమ్మగారు. ఎందుకంటే ఆవిడ స్వభావం అది. కోపాన్ని తట్టుకోలేదు, సంతోషాన్ని తట్టుకోలేదు, ప్రేమ కూడా తట్టుకోలేదు. మా అమ్మ ఆతిథ్యం తీసుకున్న వాళ్ళు ఎవడు ఇప్పటికీ మర్చిపోలే. ఆవిడ పెట్టిన ఫుడ్ ఎవరూ పెట్టలేదు మాకని. ఇన్ని ఉన్నాయి, వెంటనే వెళ్ళిపోయింది. అట్లాగే ఏదైనా మనకు ప్రతికూల పరిస్థితి జరిగితే మనము వెంటనే తీర్పు చేసేయాలి దాన్ని. అవతల వాడు పలుకుబడగలిగినోడైతే వాడికంటే పలుకుబడగలిగినోడు వెంటనే ఫోన్లు చేసి పట్టుకొని వాడు తాట తీసి వదిలిపెట్టాలి. తాట తీసి వదిలిపెడితేనే సంతృప్తి. దేవుడు అట్లా కాదు. ఆ గుణాన్ని నేను ఒక గొప్ప దైవజనులో చూశాను. నేను ఒక వ్యక్తిలో 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి స్థిరమైన జీవితాన్ని, మంచి స్వభావాన్ని గమనిస్తూ వస్తున్నప్పుడు 24వ సంవత్సరంలో ఏదైనా తప్పు దొరికితే అతనిలో వెంటనే నువ్వు తప్పుడు వాడివి అని అనరు ఆయన.
25 సంవత్సరాల నుంచి ఇతను ఎంత నమ్మకంగా ఉన్నాడో చూస్తా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను మరణత విశ్వాస సమాజంలో కమిటీలో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక సభ్యునిగా చేసేటప్పుడు పెద్ద ఆయన మోజస్ చౌదరి గారు ఒక మాట అన్నారంట కమిటీలో. మణిప్రకాష్ నమ్మకస్తుడుగా ఉన్నాడయ్యా, చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తా వస్తున్నా అని ఇంకొక 2-3 ఫోన్లు చేసి, ఏవయ్యా మణిప్రకాష్ గురించి ఏమంటున్నారు మీరు? ఆయన చాలా మంచివాడండి, ఏదో వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, మాతో ఉన్న అనుబంధం. వెంటనే ఫోన్ చేసి నేను కమిటీలో సభ్యుడిగా పెడుతున్నా రమ్మన్నారు. దేన్ని చూశారు ఆయన? నిన్న మొన్న సంగతులు కాదు, ఎన్నేళ్ల నుంచి మనము ఆ వ్యక్తిని చూస్తున్నాం, గమనించాం. మనం కూడా గమనించండి, ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే, ఎవరిలోనైనా ఒక తప్పిదం దొరికినప్పుడు, ఏమండి, ఎవరిలో తప్పిదం దొరికినప్పుడు, హాగరును దీవించినప్పుడు, దేవుడు దీవించారే, హాగరు గర్వించిందా? యజమానురాలు నీచంగా చూసిందా? దేవుడు ఏం చేయాలి? శిక్షించాలిగా. అబ్రహాముకు సంతానం కలిగే విషయంలో సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు శిక్షించాలిగా. ఏం చేశారండి దేవుడు? మనుషులుగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటి తెలిసి నేర్చుకోవాల్సింది, మన ఎడలు ఎవరైనా కీడు చేసినప్పుడు, మనకు నష్టం కలిగించినప్పుడు దేవుణ్ణి అనుసరిద్దాం. దేవుడు అంట వెంటనే తీర్పు తెచ్చడంట. ఆయన ఏదైనా ఒక పరిస్థితి జరిగినప్పుడు నీ జీవితంలో దేవునికి అప్పగించు. పగ తీర్చుకునుట నీ పని కాదు, మన పని కాదు. తీర్పుకు దేవునికి అప్పగిస్తే దేవుడు తీర్చే తీర్పు ఎలా ఉంటుందంటే మనిషి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. మనం తీర్పు తీరిస్తే వాడు చెయ్యరగొట్టొస్తాం, వాడు కాలు ఎరగొట్టొస్తాం కిరాయి డబ్బులు పెట్టించి. దేవుని తీర్పు ఎలా ఉంటుందంటే వాడి యొక్క హృదయాంతరంగంలో ఉన్న చెడును, ఆ చేదును తీసివేస్తాడు దేవుడు. దేవునికి అప్పగించుకోవాలి మనం. అందుకని దేవుడు ఎప్పుడు కూడా, దేవుడు ఏం చేస్తారంటేనంట, దేవుడు చాలామంది అంటారుగా, దేవుడు చూస్తూ ఉన్నా కూడా చెడు ఎందుకు జరుగుతుంది మీకని మనల్ని అడిగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు బాబీ విషయంలోనే అడుగుతారేమో కొందరు పండితులు, నువ్వు దేవుని చేతిలో పెట్టావు కదా, ఆయనకి అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఏమో మన హ్యాబిట్స్ అలా పాడు చేసి ఉండవు. చెప్పాక దేవుని క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరని మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించకూడదు. అక్కడ వాతావరణాలు కొన్ని పడలేదు, ఏ తేడాలు ఉంటాయి. కానీ దేవుని ప్రశ్నించడానికి లేదు మనం ఎవరు. దేవుని తీర్పులు మానవునికి అర్థం కావు, మానవ మేధస్సునకు అర్థం కావు. అందుకని దేవుడు చూస్తూ ఉంటే, కాపాడుతూ ఉంటే మన కీళ్ళు ఎందుకు జరుగుతుంది నేను ఎప్పుడు ప్రశ్నించకూడదు. మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు చూస్తాడు, గమనించండి, దేవుడు చూస్తాడు, 2 సహిస్తాడు. దేవుడు చూస్తాడు, 2 సహిస్తాడు. 3వసారి హెచ్చరిక చేస్తాడు, 4వసారి తీర్పు తీరుస్తాడు. 4వ పనిగా చేస్తాడు తీర్పు, మొదటి పనిగా చేయడు. గుర్తుంచుకోండి విశ్వాసులారా, మనము ఈ విషయంలో దేవుణ్ణి అనుసరిద్దాం. ప్రతి విషయంలో దేవుని ఎట్లా అంటే, మొదట ఏంటంటే దేవుడు చూస్తాడు, జరిగిన దాన్ని చూస్తాడు. రెండవది ఏమన్నాం, వింటున్నారా? దేవుడు మొదట చూస్తాడు, రెండవది సహిస్తాడు, 3వసారి ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు, 4వసారి తీర్పు తీస్తాడు. ఇక్కడ 4టిని మనం గుర్తుపెట్టుకోవాలి, 4టిని స్పృహతో అర్థం చేసుకోవాలి. ఎవరికి అర్థం అవుద్ది? దేవుడు చూస్తున్నాడని, దేవుడు సహిస్తున్నాడని, దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడని, తీర్పు తీర్చబోతున్నాడని ఎలా తెలుస్తుంది? విశ్వాసిగా ఉన్న వాళ్ళకే, దేవునితో సహవాసం కలిగి ఉన్న వాళ్ళకే తెలుసు. అందుకని ఎప్పుడు కూడా దేవునితో దూరం అయ్యామా మన చర్యలన్నీ మారిపోతాయి. అందుకని దేవుడు చూస్తాడు, 2 సహిస్తాడు, సహిస్తూ ఉంటాడు. 3వది ఆయన హెచ్చరిక చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మలుపు. దేవుడు తీర్పు తీర్చే విషయంలో దేవునికి నువ్వు అప్పగిస్తే, అవతల వ్యక్తులు ఎవరైతే నీకు కీడు కలిగించారో అవతల వ్యక్తులను ఆయన సహిస్తాడు, హెచ్చరిక కూడా చేస్తాడు. దేవుడు మాట్లాడతాడు, హెచ్చరిక చేస్తే అప్పుడు కూడా మారకపోతే తీర్పును రప్పిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నోవహు జలప్రళయం. ప్రజల యొక్క చెడుతనమును చూసిన దేవుడు చూశాడు. రెండోది ఏంటి? సహించాడు. ఎన్నేళ్ళు? 120 సంవత్సరాలు సహించి ఏం చేశాడు? హెచ్చరిక చేశాడు. నోవహు తాతగారి ద్వారా సువార్త ప్రకటించారు, వినలేదు. 4 జరుగుతాయి. తీర్పు
120 సంవత్సరాలు ఆయన ఆరంభించింది నోవహుతో మాట్లాడిన పూట నుండి 120 సంవత్సరాల వరకు ఏం చేస్తానో చూశారు, సహించారు, హెచ్చరిక చేశారు. ఇక లాభం లేదని నరుల హృదయములోని తలంపులని కేవలము చెడ్డవి అనుకొని వారిని, అందుకని నోవహు జీవితంలో చూసినప్పుడు సొదొమ గొమొర్రాల విషయంలో అబ్రహాము దేవునితో ఏం చేశాడు? ఏం చేశాడు? బేరం ఆడాడు, ఆయన బతిమలాడాడు. ఆయన ఎంతమంది ఉంటే రక్షిస్తావా, ఎంతమంది ఉంటే నాశనం చేయకుండా కాపాడుతావంటూ చివరికి 10 మంది ఉంటే 10 మంది కూడా లేరు. దేవుడు చూస్తాడు. రెండవది సహిస్తాడు. మూడవది హెచ్చరిక చేస్తాడు. నాలుగవది తీర్పునిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఎవరైనా మన కీడు చేస్తేనే, చెడుగా మాట్లాడితేనే, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు ఎవరైనా వెంటనే తీర్పు తీర్చకండి. దేవుని ఉద్దేశం కాదు అది. చూడాలి మనం కూడా ఆయనలాగే. రెండవది సహించాలి ఆయనలాగే. మూడవది హెచ్చరించాలి. దేంతో? రే తొక్కి నారదీస్తా, నీ తలకాయ పగల కొట్టేస్తా, పీకలు నొక్కేస్తా కాదు. ఏం చేయాలంటే దేవుని మాట ఇలా చెప్తుంది, మీ కోపం వస్తే మీ కోపం సూర్యాస్తమయం లోపంట పోవాలంట, సహవాసం కలిగి ఉండమంటున్నాడు, శత్రువుగా ఉండొద్దు అంటున్నాడని చెప్తున్నారు ప్రభు. వాటిని మనం చెప్పాలి. ఫరోకు చెప్పాడా లేదా మోషే? నోవహు చెప్పిన వినల వాళ్ళు తీర్పుకు గురయ్యారు. సొదొమ గొమొర్రా చూస్తే అగ్ని గంధకాలు దిగి నాశనం అయిపోయింది. మూడవది ఫరోకి చెప్పినా వినలేదు. ఫరో కుమారుడు చచ్చిపోయాడు. ఏమైంది? సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. ఈరోజు కూడా చరిత్రలో భూగర్భ శాస్త్ర పరిశోధనలో సముద్ర గర్భంలో దొరికినాయి. ఫరో రథాలు దొరికినాయి. అహాబు కూడా చెప్తే వినలా. యూదా ప్రజలు కూడా చెప్తే వినలా. ఎప్పటికీ వింటలా. ఇప్పటికి వింటున్నారా? లోబడనులని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాడు. లోబడకపోతే వాళ్ళని అక్కడితో త్యజించేస్తాం మనుషులుగా, ఈడు వేస్ట్ రా అని. అట్లా వద్దండి. క్షమించటమే ప్రభువు నేర్పాలి మనకి. దేవుడు మన బాధలను చూచేటటువంటి దేవుడు. అందుకని నిర్గమకాండం 3:7 మోషేతో అంటున్నాడు. నిర్గమకాండం 3:7 దేవుడు మన బాధలను చూస్తాడు, వదిలిపెట్టాడు ఆయన. మరియు 3:7 నిర్గమకాండం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూడండి, ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని. చాలండి. దేవుడు చూస్తాడు. దేన్ని చూస్తాడంట? మన బాధలను చూస్తాడు. చాలామందిలో ఆ నిరాశ నిస్పృహ ఉంటుంది. నేను ఇంత బాధల్లో ఉన్నా, ఆర్థికంగా ఇంత చితికిపోతున్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు అంటారు. అబద్ధం అది. అట్లా కాదండి. ఆయన నీ బాధను చూస్తున్న దేవుడు. అందుకని గమనించాల్సింది, ఇందాక మాట మరలా చెప్తున్నా, దేవుని గడియారం వేరు, మన గడియారం వేరు. గడియారాలు కోట్ల రూపాయల గడియారాలు ఉంటాయి, వజ్రాలు పొదిగిన గడియారాలు. నేను మొన్న ఒక వాచ్ కొనుక్కున్నా. మా పిల్లలకు చెప్తే ఆశ్చర్యం వేసింది, నువ్వు ఇంత తక్కువ రేటు కూడా కొంటావా అని. ఒక డిజిటల్ వాచ్ 200కి ఇచ్చాడు. నాకు ఎంత బాగా ఉపయోగపడుతుంది దీనికంటే. వాచ్లు, కాలాలు, దేవుని టైం వేరు, మన టైం వేరు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుడు నా బాధ చూడట్లేదు అనుకోవద్దు. అర్థమవుతుందండి? దేవుడు మన బాధలను చూచేవాడు. తర్వాత 4వది, దేవుడు మన విశ్వాసాన్ని చూచేవాడు. దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. సమూయేలు మొదటి పుస్తకం 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలండి. మనుషులు ఏం చేస్తారంట? పై రూపాన్ని లక్ష్య పెడతారు. మంచి బట్టలు వేసుకొని, బూట్ వేసుకొని, స్ప్రే కొట్టుకొని, గోల్డ్ తగిలించుకొని, ఇక్కడికి ఎవరైనా వస్తే గబగబా వాళ్ళందరూ తీసుకొని మంచి కుర్చీ వేసి ఫ్యాన్ కింద తీసుకెళ్ళి కూర్చోబెట్టి. ఎందుకంటే అది లోక మర్యాద, గౌరవించాలని. అవునా కాదా? కానీ దేవుడు ఏం చేస్తారంటే, మనుషుల బాహ్య రూపాలను దేవుడు లక్ష్య పెట్టడు కానీ వారి హృదయాలను లక్ష్య పెడతాడు. వాస్తవంగా ఇశ్రాయేలును పాలించడం కొరకు
దేవుడు సమూయేలు ఆశ్చర్యపడ్డాడు. నువ్వు వెళ్ళి యెషయి కుమారుల్లో కడసరి వాడికి అభిషేకం చేయమనంటే ఆశ్చర్యపోయాడు. ప్రవక్త ఆశ్చర్యపోయాడు. ఇదేంటండి, పొట్టివాడు కదా ఆయన, దావీదు ఆజానుబాహుడు కాదు, పొట్టిగా ఉంటాడు. ఇతన్ని ఎంచుకున్నాడు ఏంటంటే దేవుడు భౌతికమైన ఆకృతులను చూడడు. 6 మూరల జానుడు ఉన్నటువంటి గొల్లియాతును చంపడానికి 7 మూరల జానుడు ఉన్నాడు కావాలి కదా. ఏమంటే అర్థమవుతుందా మీకు? 6 మూరల జానుడు ఉన్నటువంటి గొల్లియాతును చంపడానికి ఎంతటోడు కావాలి మన లెక్కలో? 7 మూరల జానుడు ఉన్నాడు కావాలి. కానీ దావీదు ఎంత ఉన్నాడు? కొంచెమే ఉన్నాడు కదండి. అందుకని దేవుడు బాహ్య రూపాన్ని చూడడు, ఆయన నీ విశ్వాసాన్ని చూచే దేవుడు. ఇంకొకటి చెప్పన తర్వాత 5వదిగా, దేవుడు ఇక్కడ మనందరికీ పంటి కింద రాయబడుతుంది గట్టిగా. ఏం తెలుసా? దేవుడు నీ రహస్య జీవితాన్ని చూస్తాడు. దేవుడు నీ రహస్య జీవితాన్ని, పర్సనల్ లైఫ్. ఆ లైఫ్కి ఏం పేరు పెట్టాం మనం? ఎవరు లేకుండా మనం ఒక్కళ్ళమే బతకటానికి ఇష్టపడతామే, దానికి ఏమని పేరు పెట్టాం ఇంగ్లీష్లో? పర్సనల్ లైఫ్. దేవుణ్ణి కలిగి ఉన్న ఎవడికి, ఐఎమ్ సారీ టు సే దిస్, ఎవడికి అన్నానంటే ఎవరికి కూడా పర్సనల్ లైఫ్ అనేది ఉండటానికి వీల్లేదు. నీ మొబైల్కి లాక్ లేదు. మా పిల్లలు అడిగితే ఫోన్ ఇచ్చేస్తాను నేను, ఎందుకంటే నాకు పర్సనల్ లేదేమి. నా ఫోన్లో ఆడటానికి ఎదుగుతుంది కదా. 2-3 ఉన్నారు క్యాండిడేట్లు ఇక్కడ. నా ఫోన్ తీసి నెమ్మదిగా గేమ్స్ ఉన్నాయా అని అడుగుతారు వచ్చి. ఉండవు. పర్సనల్ లైఫ్ లేదు, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనేది లేదు. ఎందుకంటే నా బాహ్య జీవితము రహస్య జీవితము 2 దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సార్వభౌముడు, మహామేధస్సు కలిగినటువంటి, ఈ ప్రపంచంలో మనకు ఆశ్చర్యం కలిగించే సంగతులను కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు అనబడే వారి జ్ఞానమునను మించినటువంటి జ్ఞానం కలిగిన వాడు నా దేవుడు. ఎంత గొప్ప జ్ఞానం అంటే మన రహస్య జీవితాన్ని కూడా చూచే దేవుడు. అందుకని ప్రభు ఏమన్నారంటే, ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వేషధారిలాగా చేయబాక, నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున్న తండ్రిని నీవు ఏం చేయాలి? అప్పుడు ఆయనకు నువ్వు మొర్రపెట్టు అన్నాడు. రహస్య జీవితం ఇలా ఉండాలి. ప్రభువు కోరే రహస్య జీవితం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినప్పుడు, చూచుచున్న నీ తండ్రి రహస్యమందు నిన్ను చూస్తాడు. పర్సనల్ లైఫ్ అక్కడ కావాలి. ఎక్కడ కావాలి పర్సనల్ లైఫ్ అండి? దేవునితో ప్రార్థన సహవాసం చేసే చోట పర్సనల్ లైఫ్ ఉండాలి. చాలామంది ప్రైవసీ కావాలి. ప్రైవసీ ఇంగ్లీష్లో ఒక దరిద్రమైన మాట. ప్రైవసీ, ఆడపిల్లలు మగపిల్లలు ప్రైవసీ కావాలి. ఏంది నీ బోడి ప్రైవసీ? నేను కూడా ప్రైవసీ కావాలని కోరుకున్నాను. నాకు అర్థమైంది, వ్యక్తిగతంగా ప్రైవసీ వద్దురా, దేవునితో కలిసి ఉండు. నువ్వు స్వేచ్ఛ, ఒంటరితనానికి వద్దు. ఒకానొకప్పుడైతే పర్లేదేమో అనిపించింది, కానీ నాకు ఇప్పుడున్న సాంకేతిక విప్లవం జరుగుతున్న రోజుల్లో, ఏఐ కృత్రిమ మేధస్సు రాజ్యమేలుతున్న రోజుల్లో మన పిల్లలకు మనకు పర్సనల్ లైఫ్ అనేది వద్దు. విత్ గాడ్, పర్సనల్ లైఫ్ విత్ గాడ్ ఓన్లీ, దేవునితో మాత్రమే వ్యక్తిగత. 6వ విషయం చూద్దాం. దేవుడు నీ వ్యక్తిగత జీవితాన్ని, రహస్య జీవితాన్నే కాదు, రహస్య జీవితంలో చాలా ఉంటాయి కదా, అవే కాదు. దేవుడు ఏంటంటే, ఎవరైనా నిన్ను మోసం చేశారా? ఎవరైనా నిన్ను అన్యాయం చేశారా? ఎవరైనా ఇది చేస్తాను అది చేస్తానని నిన్ను ఆశ చూపించి నడి సంద్రంలో ముంచేసి వెళ్ళిపోయిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? గమనించు. దేవుడు అన్యాయాన్ని చూస్తాడు. అన్యాయాన్ని చూస్తాడు. చాలాసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద అపవాదులు, నిందలు వేసేవాళ్ళు ఉంటారు. జరిగినాయా అట్లాంటివి? నా జీవితంలో 100 జరిగినాయి. మీ జీవితాల్లో ఎంతమంది జీవితంలో అన్యాయాలు, అపార్థాలు, సూటిపోటి మాటలు, అనుమానాలు, ఏ తప్పు లేకపోయినా మన మీద మాట్లాడిన సందర్భాలు ఉంటే నువ్వు గుర్తుపెట్టుకో. ఒకానొక రోజున నువ్వు మర్చిపోతావు దాన్ని. కానీ దేవుడు గుర్తుపెట్టుకొని, వారు నిన్ను అర్థం చేసుకొని నువ్వు తప్పు చేయలేదన్న సంగతి వాళ్ళు గ్రహించున్నట్లుగా దేవుడు వారి జ్ఞానం కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రభు అంటున్నారు, తీర్పు చేయడం నా వంతు అంటున్నాడు.
ఇందాక మనం అనుకున్నాం, తీర్పు చేయటం అనేది నా వంతు. 12:19 రోమాపత్రిక. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. దేవుని ఉగ్రతకు పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. నేనే తీర్పు తీరుస్తాను, నేనే పగ తీర్చుకుంటాను. ఎందుకనంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నీ పక్షంగా నేను పగ తీర్చుకోను. నిన్ను ఎవరు అవమానించినా నేను ఊరుకోను, నిన్ను ఎవరు హేళన చేసినా నేను ఊరుకోను, నిన్ను నిందలు మోపినా అపనిందలు మోపినా నేను ఊరుకోను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. అక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, పరీక్షించుకొని లోపలికి తొంగి చూసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని బిడ్డగా ఆయనతో విడదీయరానటువంటి సహవాసము, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నానా లేదనే పరీక్ష చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నా, దేవుని వాక్కు ద్వారా హితవు హెచ్చరిక పొందకపోతే, ఆ హితవు హెచ్చరిక ఏం చెప్పిందో ఆ విధంగా నడుచుకోకపోతే, బతుకులు మార్చుకోకపోతే మనము దేవునికి దూరంగా ఉంటాం. మన అవమానాలను, మనలను చేస్తున్న హేళనలను, వీటన్నిటిని కూర్చుంటాం తప్ప దేవునికి అప్పగించగలగటం నేర్చుకుంటే, దేవునికి ప్రభువా నీకు అప్పగించేస్తున్నా. చాలామంది ఆ అప్పగించే దాన్ని కొంచెం ఎక్కువగా చేస్తారు, ఎక్స్ట్రీమ్గా. ఏం చేస్తారంటే, ఎవరైనా గొప్ప గొడవ అయింది అనుకోండి, వాళ్ళని కొట్టరు తిట్టరు, కానీ అక్కడ నేల మీద ఇసుక మట్టి ఉంటుంది కదా, ఇసుక తీసుకొని వాళ్ళ ఎత్తి మీద ఎత్తి పోసి ఇట్లా ఇసిరేసి, నువ్వు నాశనం అయిపో, నువ్వు నాశనం అయిపో. వీళ్ళు తిట్లు రకరకాలైనటువంటి అన్కంట్రోల్డ్ యాంగర్ ఉంటుంది వాళ్ళల్లో. అదుపు చేసుకోలేని, కోపోద్రేకాల్లో అదుపు లేని స్థితి ఉంటుంది. ఆ స్థితి వాళ్ళు ఏం చేస్తారంటే దుమ్మెత్తిపోస్తారు, నువ్వు నాశనం అయిపోయి. ప్రభువు చెప్పలా. అదేమని అన్నాం అనుకో, నువ్వు రోమపత్రికలో 12:19 ఇలా చెప్పబడింది కదంటే, అవును నేనేమైనా కొట్టానా, నేనేమైనా తిట్టానా, దుమ్మెత్తేగా పోసాను. నీ స్వభావం ముఖ్యం. ఎదటి వారిని క్షమిస్తున్నామా లేదనే దానికి నీ స్వభావం ముఖ్యం. అందుకని దేవుడు నీ జీవితంలో జరిగే అన్యాయాన్ని కూడా చూసే దేవుడు. ఈ చూచేది యెహోవా రోయి. మనం 7వ విషయం చూద్దాం. మాకు సంబంధించింది, తర్వాత మీకు సంబంధించి దేవుడు నువ్వు చేసే సేవను చూస్తాడు. సర్వీస్, సేవ, పరిచర్యను చూస్తాడు. సేవకుడుగా ఎన్ని ఆత్మలను దేవుని దగ్గర నడిపించావు, ఎంతగా వారిని పోషిస్తున్నావు, ఎంతగా ఆత్మీయంగా వాళ్ళని బలపరుస్తున్నావు. వారికి కలిగినటువంటి రోగాల్లో, బలహీనతల్లో, ఇబ్బందుల్లో వారు దేవుని మీద వారు స్వయంగా విశ్వసించి మేలు పొందేటట్లుగా చేస్తున్నావా, లేకపోతే వాళ్ళను నీ మీద ఆధారపడి స్వస్థతలు పొందేటటువంటి వారిగా తయారు చేస్తున్నావా? ప్రతిదానికి పాస్టర్ గారు ప్రార్థన చేయండి కాదు, ముందు మీరు విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తారు. ప్రభువారు ఎన్ని మార్లు చెప్పారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుడు నీ సేవను చూస్తాను. నాకు భయమే సేవ విషయంలో. 4 వారాలు సరిపడా సందేశాలు ముందే ప్రిపేర్ చేసుకోండి, నాకు భయమే. ఆరోగ్యం బాగోని సందర్భాల్లో కూడా, రేపు యానివర్సరీ వస్తుంది, పాటలు ఎలా ప్రభు అంటే ఆయనే ఇచ్చారు. ఈ పాటలు నా కృప నీకు చాలును అనే పాటలు ఇచ్చారు. ఎంత సంతృప్తిగా ఉందో నాకు. 2 కొత్త పాటలు, దావీదు భక్తునిలాగా క్రొత్త పాటలు కంపోజ్ చేయటం ఎంత ఇష్టమో. ఎప్పుడు 365 రోజులు పాటలు చేసుకుంటూ ఉంటాం. అందుకని నా సేవను చూస్తున్నాడు ప్రభువు. ఈ సేవకును వెనుక ఉన్నటువంటి ప్రియులుగా, బిడ్డలుగా, సహోదరులుగా మీరు పరిచర్యలో ఎంతున్నారు అని ప్రశ్న మనం వేసుకోవాలి. గమనించండి, దైవజనులు చెప్పిన ఉదాహరణ మరలా చెప్తున్నాను ముగింపులో. అదేంటి తెలుసా? గొర్రెలు మాత్రమే పిల్లలను కనగలవు. గొర్రెల కాపరి పిల్లలను కనడు. గొర్రెలను పుష్టిగా మేపి వాటిని ప్రేమగా పెంచినప్పుడు అవే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి, సంవత్సరానికి 2 మార్లు. అందుకని సేవకునిగా నేను చెప్తున్నాను, విశ్వాసులుగా సేవకుని వెంబడించడం కాదు, ప్రభువును వెంబడించితే అప్పుడు సేవకుని మాట లక్ష్య పెట్టగలుగుతాం. మన సహవాస అభివృద్ధి సేవకుని దర్శనమును, పిలుపును గ్రహించి చేదోడు వాదోడుగా ముందుకు వెళ్తాం. 8వది చూస్తే దేవుడు నీ భవిష్యత్తును చూస్తాడు. దేవుడు నీ భవిష్యత్తును చూస్తున్నాడు. ఇందాక చెప్పుకున్నట్లుగా నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తును దేవుడు నేను తీసుకుంటున్నాను. ఈ రాజకీయ నాయకులు గత సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఇప్పుడు పరిపాలిస్తున్నారు. రేపొద్దున రాబోయే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏమంటారు తెలుసా?
మీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? నేను తీసుకున్నాను అంటే ఏంటి? నమ్మాలి మనం. ఆ బాధ్యతలు నేను తీసుకుంటున్నా కాబట్టి నా మీద భరోసా వెండని మనము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. అవి నమ్మటానికి వీలు లేదు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన దేశానికి తెచ్చిన అప్పులన్నీ కూడా ఒక పర్ హెడ్ మీద పంచితే, ప్రపంచ బ్యాంకులో మన దేశానికి తెచ్చినటువంటి అప్పులన్నింటినీ కూడా మన జనాభాతో భాగాహారం చేస్తే ఒక్కొక్క వ్యక్తికి ఎన్ని డబ్బులు వచ్చినాయంట. అరే నువ్వు కూడా అప్పులున్నవాడువే, ఆడు అప్పున్నవాడే, వీళ్ళు అప్పున్నవాళ్ళు, అందరూ అప్పులలో ఏమైపోయారు. అర్థమవుతుందా? కానీ మనం పాట రాసుకున్నాం. నాకు ఈ సందర్భంగా ఆ పాట గుర్తొస్తుంది నాకు. మా జీవితముపై నీ ప్రభుత్వం ఏలాలి, నీ ఆత్మ పావురమై మాపై వాలాలి. ఎందుకనంటే మనుషులు తమ సొంత మెదళ్లతో ప్రజలను పరిపాలన చేస్తే వాళ్ళకి అస్తవ్యస్తమైన పరిపాలన అందిస్తారు, సంక్షేమాన్ని చేయలేరు. అదే ఆ పరిపాలకులు దేవుని ఇచ్చిన జ్ఞానం చేత పరిపాలిస్తే ప్రజల యొక్క భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుందో. మా జీవితముపై నీ ప్రభుత్వం ఏలాలి, నీ ఆత్మ పావురమై మాపై వాలాలి. సిలువ మీద నుంచి ఆయన చూస్తున్నాడు. నీ భవిష్యత్తును చూసిన దేవుడు ఆ విధంగా నిన్ను అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతూ చూస్తూనే ఉన్నాడంట. చూచుచున్న దేవుడు నిన్ను కనుపాపలాగా చూస్తూ ఉన్నాడంట. నీ కుడి ఎడమల తట్టు శత్రువు దాడి లేకుండా ఆయనే తన కృపచేత ఆవరిస్తూ ఉన్నాడంట. సిలువ మీద ఉన్నటువంటి యేసయ్య చూస్తూ ఉంటే మనకు ఆయన అనిపిస్తుంది, ఇదిగో రండి నా దగ్గరకు. సిలువ మీద నుంచి కూడా చూస్తున్నాడు ఆయన. సిలువకి ఎక్కిన దగ్గర నుంచి సైలెంట్గా ఉండలా, 7 మాటలు పలికాడు ఆయన. సిలువ మీద కూడా సైలెంట్గా ఉండలా, అయిపోయింది పని అనలేదు, 7 మాటలు పలికాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించమని. రెండవది, మాకు గుడ్ ఫ్రైడేకే గుర్తొస్తాయండి ఇవన్నీ. మిగిలిన రోజులు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. తర్వాత మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. తర్వాత అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో తల్లి, ఏలి ఏలి లామా సబాక్తాని, తప్పికొనుచున్నాను సమాప్తమైన. 7 మాటలు సిలువ మీద మాట్లాడు. అక్కడి నుంచి కూడా చూస్తున్నాడు కిందకి, సిలువలోంచి కూడా చూస్తున్నాడండి ఆయన. ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటటువంటి సినిమాలో సిలువ దగ్గర ఒక దృశ్యాన్ని చూస్తే మత్తిపోయింది నాకు మొట్టమొదటి చూసినప్పుడు. పరలోకంలో అంటే దేవుడు కన్నీరు విడిస్తే ఒక కంటి నుంచి ఒక డ్రాప్ పడి ఎక్కడి నుంచో పడి 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 దాన్ని జూమ్లో చూపించి భూమి మీదకి వచ్చి ఒక్కసారి ఆ డ్రాప్ పడేసరికి భూకంపం వచ్చేస్తుంది, పెద్ద దడదడలాడిపోతుంది. సిలువ మీద నుంచి కూడా చూస్తున్నాడు ఆయన. ఇంత గొప్ప తండ్రి అండి, ప్రేమ కలిగిన తండ్రి. జెహోవా రోయి, చూచుచున్నటువంటి దేవుడు. నేను మరి పరిశుద్ధంగా ఉండట్లేదండి, క్రమంగా ఉండట్లేదండి, వ్యతిరేకంగా ఉంటాను, టైంకి రావట్లేదు, నియామక కూటాలు పెడితే రావట్లేదు, 21 రోజులు ప్రార్థనకు రావట్లేదు, శుక్రవారం ప్రార్థన రావట్లేదు. మరి నన్ను క్షమించి నన్ను కూడా చూస్తాడా దేవుడు అంటే? హాగరు ఎలాంటిదో తెలిసిందిగా, విన్నాంగా, మనం చదువుకున్నాంగా. మరి హాగరును క్షమించి ప్రేమించి దేవుడు ఆవిడని చూసి ఆవిడ సంతానాన్ని అభివృద్ధి పరిచినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కూడా ప్రేమించే దేవుడే, నన్ను కూడా ప్రేమించే దేవుడే. చిలకలూరిపేట బస్సు దహనం జరిగి 33 ఎంతమంది 30 చిల్లర చచ్చిపోతే వాళ్ళను కూడా దేవుడు క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగు. వారు సువార్థికులు, ఈ సువార్త ప్రకటించి క్షమాపేక్ష ఇచ్చాడు రాష్ట్రపతి. వాళ్ళకి ఉరి లేదు. దేవుడు క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. నేను చూస్తున్న దేవుడు. ముగింపులో గమనించండి, దేవుడు పాపాన్ని ద్వేషించేవాడు. దేవుడు పరిశుద్ధతలో మనల్ని జీవించాలని కోరుతాడు, నిజాయితీగా ఉండాలని కోరుతున్నాడు. దేవుని సంతోషపెట్టే వరకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒకసారి వినండి, నేను ఈ మాటతో ముగిస్తాను. ఒకసారి ఒక పరీక్ష హాల్లో పరీక్ష రాస్తూ ఉన్నారంట పిల్లలు.
రాస్తూ ఉంటే ఆ మాస్టర్కి మంచి మనస్సు. ఏంటి ఆ మనస్సు అంటే, రాసుకొని చక్కగా చదివినోడు రాస్తుంటే ఓకే, రాయకుండా కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు రాయట్లేదురా అని అడుగుతాడంట ఆయన. ఎవరైనా రాయలేకపోతారే, వీడు తప్పితే వీడి వయసు పాడైపోద్ది, తల్లిదండ్రులు బాధపడతారు, ఇట్లా అని పక్కన వాళ్ళు బాగా రాసేవాళ్ళు చూసి రాసుకో పక్కన కూర్చొని అని చెప్పి రాపిస్తాడట ఆయన. అది తప్పు కదా అంటే తప్పే, కానీ అంత మంచి మనసు. ఒక ఎగ్జామ్లో ఒక కుర్రాడు రాయట్లేదు, ఖాళీ కూర్చున్నాడు. ఆయన వచ్చి ఎరా ఎందుకు రాయవరా అంటే, నేను రాయకూడదండి, మా అమ్మ చెప్పారు, మన దేవుడు చూస్తున్న దేవుడంట, మన దేవుడు చూస్తున్న దేవుడంట. ఆ చూస్తున్న దేవుడు ఎప్పుడైనా సరే నేను తప్పు చేస్తే, అది రహస్యంగా చేసినా బహిరంగంగా చేసినా, నేను మా అమ్మ చెప్పినట్లుగా మా దేవుడు చూస్తున్న దేవుడు కాబట్టి నేను పక్క వాళ్ళ పేపర్లు తీసుకొని రాయనండి, దొంగతనం చేయనండి. మా అమ్మ నేను మా కుటుంబం సేవిస్తున్న దేవుడు ఎవరంటే చూస్తున్న దేవుడు, నా దేవుడు చూస్తున్నవాడు. అప్పుడే నేను దేవునికి ఇష్టంగా ఉంటాను అన్నట్టు, నిజాయితీగా. ఎగ్జామ్ రాయలేదండి, ఫెయిల్ అయ్యాడంటే వాడు. చూస్తున్న దేవుడు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఈ బాగండి, దేవుడు వచ్చి చేయిబెట్టి రాయించవచ్చు అంటే, నువ్వు చదవకుండా ఫెయిల్ అవుతావు, పాస్ చేయడు దేవుడు. చదవకుండా పాస్ చేయడు దేవుడు. చదవకుండా పాస్ చేయమని ప్రార్థన చేయబాకండి, దేవుడిని మోసం చేసిన వాళ్ళు అవుతారు. కష్టపడకుండా డబ్బులు రావాలని కోరుకోబాకండి. ఈ మధ్య ఒక నెల నుంచి ఒక స్ట్రగుల్ జరుగుతూ ఉంది. నువ్వు 50,000 కట్టు అన్నయ్య, నువ్వు 50,000 కట్టు, నీకు రేపు మధ్యాహ్నానికి ₹1,00,000 వస్తాయి అకౌంట్లోకి. ఈ మధ్య జరుగుతుంది ఒక నెల నుంచి స్ట్రగుల్. వాళ్ళ స్వార్థం ఏంటంటే, హిమ్ అనేది ఒకటప్పుడు జరిగింది. నేను కడితే, నేను ఇంకొకళ్ళని కట్టిస్తే, ఇద్దరిని కట్టిస్తే, ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరిని కట్టిస్తే, నాకు మొట్టమొదట కట్టించిన వాడికి లక్షలు వచ్చేస్తూ ఉంటాయి జీతంలాగా. అలా వస్తుందంట. కష్టపట్టవెందుకు అన్నయ్య, 50,000 కట్టు, నీ 1,00,000 వస్తాయి అన్నాడు. నేను కట్టనన్నా. నేను ఒకటే చెప్పా, హిమ్ అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, కష్టపడకుండా వచ్చే ముద్ద నేను తినను. నా భార్య విషయంలో పర్లేదు అనుకోండి, కుటుంబ వ్యవస్థ అది. నా కష్టం ఆవిడికి, ఆవిడ కష్టం నాకు, నా పిల్లలకి. కానీ ఉచితంగా ఎక్కడి నుంచి నాకు రూపాయి వచ్చినా నేను దేవుని సన్నిధిలో పరిచర్యార్థమై వచ్చే కానుకలు కాకుండా, అక్రమ సంపాదన నాకు అక్కర్లేదు. 50,000 నేను కడితే 1,00,000 వచ్చేది ఎక్కడి నుంచి రావాలి? అక్రమ సంపాదన నాకు వద్దు. అందుకని మనం ఆత్మీయంగా మనం అన్వయించుకోవాలి. అన్వయించుకొని చూచుచున్నటువంటి దేవుడు నన్ను ఎప్పుడూ చూస్తున్నాడు కాబట్టి నేను దేవుని కనుదృష్టిలోంచి తప్పించుకోలేను. అందరం లేచి నిలబడదాం. చూస్తున్న దేవుడు, ఆయన సజీవుడు, మహాజ్ఞాని. ఆయన చూస్తూ ఉంటూ నన్ను గమనిస్తూ మనలను క్షేమంగా, మనల్ని ఆశీర్వాదకరంగా, ఊహించనంత గొప్ప ఆశీర్వాదాలతో నింపేటటువంటి దేవుడు. మా జీవితముపై నీ ప్రభుత్వం ఏలాలి, నీ ఆత్మ పావురమై మాపై వాలాలి. అందరూ లేచి నిలబడి, లేవలేని వాళ్ళు కూర్చొని ఈ పాట పాడుకుందామా? చూస్తున్న దేవుడు. తమ్ముడు కమలాకర్ గారు ముందుకు రండి. మనందరము కళ్ళు మూసుకొని 2 హస్తాలు చాపి, అయ్యా నీవు నన్ను చూస్తున్నావన్న ఒక స్పృహతో నా జీవితంపై నీ ప్రభుత్వం ఏలాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా. రూల్ మై లైఫ్, నా జీవితాన్ని పరిపాలించు ప్రభువా అని మనము కోరుకుందాం. అందరు కలిసి నోరు తెరిచి పాడదాం. మా జీవితముపై నీ ప్రభుత్వం ఏలాలి, నీ ఆత్మ పావురమై మాపై వాలాలి. యేసయ్యా. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషాలు మనము తీర్మానించుకుందాం. మనల్ని చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు, మన హృదయాలను పరిశోధిస్తున్న దేవుడు, మన రహస్య జీవితాలను చూస్తున్న దేవుడు, మన ప్రతి స్థితిని ఎరిగిన దేవుడు, మనల్ని భద్రంగా ఉంచాలని, ఆశీర్వదించాలని ఇష్టపడుతున్న దేవుడు. నిన్ను విడిచిపెట్టడు సహోదరి, సహోదరుడు, నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు. ఆయన నన్ను ఎల్లప్పుడూ
మనం తిరుగుబాటుదారులుగా ఉన్నప్పుడు కూడా, దేవునిపై తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నప్పుడు కూడా ప్రేమించే దేవుడు ఆయన. ఆయన అవ్యాజమైన తన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. యేసయ్యా 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 స్తోత్రమయా, అనుగ్రహ మహనీయమా, మానుదీన ఐశ్వర్యమా, చెరగని వాత్సల్యమా, మాపై తరగని అభిమానమా. నీ పక్కనే ఉన్నారు నీ తండ్రి. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ఎడం ప్రక్కన 10,000 మంది పడినా, నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. అవమానమును తీసివేసే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు. నిన్ను ఆయన తన గుండెకు నిన్ను హత్తుకొని నిన్ను ఓదార్చి నీ కన్నీరు తుడిచి నిన్ను దీవించే దేవుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. హాగరు జీవితంలో ఊహించనటువంటి ఆశీర్వాదాన్ని హాగరు అనుభవించి దేవునికే యెహోవా రోయి అని పేరు పెట్టింది ఆవిడ. నన్ను చూచుచున్న సజీవుని బావి అని ఆ ఓటకు పేరు పెట్టింది ఆవిడ. నీ దేవుణ్ణి నువ్వు వ్యక్తిగతంగా ఏమని పిలుచుకుంటున్నావు? తండ్రి అని పిలుస్తున్నావా? నాన్న అని పిలుస్తున్నావా? ఎలా పిలుస్తున్నావు నీ తండ్రిని? అలానే ధ్యానంలో ఉండగా మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి చెప్పబడినటువంటి వాక్యాన్ని మరి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఈ రాత్రి వేళ ఈ సందేశం ఎంతో అవసరమై ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘననామమును బట్టి ఈ రాత్రికాల సమయంలో అనగా ఈ పునరుద్ధాన వేళలో ప్రభువా, ఈ జరిగినటువంటి యొక్క ఆరాధనంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించిన దేవుడవు. మీ దాసు నిలబెట్టి ప్రభువా, మీ దాసుని ముఖాంతరమును నాయన ప్రభువా హాగరును జ్ఞాపకం చేసుకోవటానికి సహాయమును అనుగ్రహించిన దేవుడవు. నిజమే, హాగరు నాయన ఆ యొక్క యజమానుని యొక్క గృహమును విడిచి ఎడారిలో ప్రయాణమైనప్పుడు ప్రభువా మీరు చూచినటువంటి విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రి వేళ అలాంటి హాగరు లాంటి అయా మా జీవితాల్లో అయా మీరు చేసిన అనేకమైనటువంటి మేలును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తనలో నన్ను ప్రేమించు వారిని నేను కాపాడుతానని మీరు సెలవిచ్చిన దేవుడవు. ఈ రాత్రి వేళ వాక్య సందేశాన్ని విన్నటువంటి వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయా మీరు మా హృదయములను చూస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నావని, మా కన్నీటిని ప్రభా అయా తుడిచే దేవుడవు నీవై ఉన్నావని, అనగా ప్రతి బాష్ప బిందువును నీవు తుడిచే దేవుడు అయి ఉన్నావని ప్రభువా ఈ దినము మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మా విశ్వాసాన్ని కూడా మీరు గమనిస్తున్నటువంటి దేవుడవు, చూస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నావని, మా యొక్క భవిష్యత్తు విషయంలో కూడా మీరు చూస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నావని ప్రభువా మీ దాసుని ద్వారా చక్కటి సందేశాన్ని అందించి ఉంటుండగా ఈ రాత్రి వేళ ఎవరైతే ప్రభువా అయ్యా మీకు భయపడి, మీ ఆజ్ఞలకు భయపడి, మీ వాక్కులకు భయపడి ఎవరైతే ప్రభువా మీ కొరకు ఎవరైతే జీవిస్తున్నారో వారందరిని నువ్వు కాపాడే దేవుడవు గనుక ఆనాడు హాగరును కాపాడినటువంటి దేవుడవు. హాగరు నాయన నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని ప్రభువా అయా మీకు ఒక గొప్ప పేరు పెట్టినట్లుగా మేము చూస్తున్నాం. ఈ రాత్రి వేళ అట్టి కృప మాకు మీరు అందించిన విధానం బట్టి స్తోత్రాలు. అయా మీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యములలో అయా మేమందరము మీ కొరకై జీవించేటువంటి వారముగా సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే 13, 14, 15 తారీఖుల్లో ప్రభు ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరగబోచుంటుండగా, అయా సభలు జరగబోచుంటుండగా మేమందరము నాయన మీరు చూస్తున్నటువంటి దేవుడు అని మేము గమనించి మీ సన్నిధిలో మేము కనపడటానికి సహాయమును అనుగ్రహించమని కోరుచున్నాం.
ఈ రాత్రి వేళ ఎవరైతే ప్రభా మీ వాక్య సందేశాన్ని విని ఉన్నారో అయా మా హృదయాలను స్థిరపరచుకోబడటానికి అయా మేము సిద్ధపడబడటానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరిని రాత్రి వేళ అయా వట్టి చేతులతో మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు గనుక హాగరును దర్శించిన దేవుడవు, ఎడారిలో దాహార్తిని తీర్చిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు. అయా యొక్క సంతానమును ప్రభువా బహుగా ఆశీర్వదించిన దేవుడవై ఉన్నావు గనుక ఈ రాత్రి వేళ అట్టి కృప మా జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఫలించేటువంటి జీవితాలను ప్రభువా ఈ రాత్రి వేళ మీరు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం. అలాంటి కృపలో ప్రభువా మేము ముందుకు వెళ్ళుచుంటుండగా అయా జరగబోచున్న ప్రతి సన్నిధిని అయా మేము ఇష్టప్రాయముగా ప్రభువా మేము ఎంచుకొని ముందుకు వెళ్ళేటువంటి భాగ్యమును దయచేయమని ఈ రాత్రి వేళ ప్రభు ఎవరైతే బలహీనలు ఉన్నారో వారందరిని మీరు బలపరచండి ప్రభువా. సంపూర్ణమైనటువంటి మీ యొక్క ఆరోగ్యమును బిడలకు మీరు దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఆలయ ప్రాంగణము చుట్టూ మీ దేవదూతలను కంచెమేమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అలాగే నాయన ఈ రాత్రి వేళ ప్రభువా మీ సన్నిధిలో ఎవరైతే మీ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ నాయన అయా మీ యొక్క సన్నిధిలో స్థిరపరచబడి అయా నాటబడి ప్రభువా అయా నీరు కట్టి ఫలించేటువంటి భాగ్యమును అయా మీరు అనుగ్రహించి మీరే ఘనత పొందుకొనమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునగాక. ప్రభు వారి శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థనను మనందరం చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించినప్పుడు మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలకు తేక దుష్టుని నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. మన సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైన నడిపించి ఆయన కనుదృష్టిలో వర్ధిల్ల చేయబడునుగాక. ఆమెన్. ఆమెన్. అందరూ ఒకరికొకరు సమాధానం